నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది। ఈ పాలక మండలి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ యొక్క ఆలయ అభివృద్ధిని తూచా తప్పకుండా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ టెంపుల్ని అభివృద్ధి చేసి గ్రామస్తులకు మరింత దర్శన భాగ్యం కలిగించే విధంగా పాలక మండలి పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। సీఎం గారు 108 దేవాల పాలక మండలి ఒకసారి ప్రకటించారు। సీఎం గారు ప్రకటించారు। విశాఖ నగరంలో మొట్టమొదటిసారిగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో నిన్న పాండురంగ స్వామి టెంపుల్, ఈరోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్, మరలా ఇంకా కనకమ్మ టెంపుల్ ఉంది, జగన్నాథ స్వామి టెంపుల్ ఉంది। ఆ రెండు కూడా వచ్చేసినాయి ఆల్రెడీ। 2-3 రోజుల్లో అవి కూడా ప్రమాణ స్వీకారాలు అవుతాయి। ఇంకా పోలమామ టెంపుల్ కూడా రావాలా అమ్మవారిది, ఆ టెంపుల్ కూడా త్వరలో వచ్చేస్తుంది। అవి కూడా అన్ని ప్రమాణ స్వీకారం చేస్తాం, తప్పకుండా అన్ని చేయించారు। మండళ్ళు ప్రతి దేవాలయానికి కూడా వేయడం జరిగింది। నిన్ననే పాండురంగ స్వామి ఆలయానికి నిన్న ప్రమాణ స్వీకారం జరిగింది। మరి ఈరోజు ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం సభ్యులతో ప్రమాణ స్వీకారం, మరి కమిటీ సభ్యులు అలాగే చైర్మన్ గోవింద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఆలయం సర్వతోముఖాభివృద్ధి చెందాలని ఆశిస్తూ, లాస్ట్ టైం కూడా మీకు తెలుసు, మనందరికీ తెలిసిన విషయమే, మన గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఇక్కడ గోపి ఆధ్వర్యంలో, ఈ జిల్లా గోపి అనే చైర్మన్ ఆధ్వర్యంలో ఈ దేవాలయం, ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయం చాలా అభివృద్ధి చెందింది। ఈసారి మన గోవింద్ రెడ్డి మరి ఈ ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో ఈ గ్రామం, ఈ దేవాలయం ఇంకా అభివృద్ధి చెందాలని మనసా వాచ ప్రార్థిస్తూ వారందరికీ హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తా ఉంటాం। ముందుగా ఓం నమో శ్రీ వెంకటేశ్వర అన్నగారు అయినటువంటి పట్టాభి గారు వాళ్ళ ఆశీస్సులతో నాకు ఈ చైర్మన్ పదవి ఇచ్చారండి। ఈ పదవికి కంపల్సరిగా అందరి ఆశీస్సులతోనే, నెక్స్ట్ అందరి సహకారంతోనే అభివృద్ధి చేసే కార్యక్రమాలకి ముందుకెళ్తామని కోరుకుంటున్నాను సార్। దేవస్థానం పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం రంగరంగ వైభవంగా జరిగింది। ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో దేవాలయాలన్నీ కూడా మరి నోటిఫికేషన్ ఇవ్వడం, ప్రమాణ స్వీకార మహోత్సవం రంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఈ తరుణంలో ముందుగా పాండురంగ స్వామి టెంపుల్ అయింది, రెండోది శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ పెద్దల చేతుల మీదుగా జరిగింది। ఏదైతే పాలక మండలి సభ్యులు మరి చైర్మన్గా బైరెడ్డి గోవింద్ రెడ్డి గారిని ఎన్నుకోవడం, మరి అలాగే ట్రస్ట్ బోర్డు సభ్యులు ఎవరైతే ఉన్నారో దేవాలయ ఆస్తుల పరిరక్షణకు హిందూ ధర్మానికి కట్టుబడి ఉంటూ ఆ ఆస్తులు పరిరక్షిస్తూ మరి భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా ఈ దేవస్థానాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్ళి ప్రధానంగా కళ్యాణ మండపం నిర్మాణానికి, పెద్ద కళ్యాణ మండపం నిర్మాణానికి వీరందరూ కూడా మరి సహకారాలు అందించి అది చేస్తే ఇప్పటికే ఈ గుడి అన్ని రంగాల్లో గత తెలుగుదేశం గవర్నమెంట్లోనే మరి అభివృద్ధి చెందింది। రానున్న రోజుల్లో కూడా మరింత అభివృద్ధి చెందాలని